హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మా స్టోర్ నేమ్ వచ్చేసి ఎంబీ స్మార్ట్ జోన్ అండి. సాగర్ రోడ్లో ఉంటుంది, అస్సినాపురం, హైదరాబాద్ అండి. ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. సాగర్ వెళ్ళే రోడ్ అన్నట్టు ఇది. బాటా షోరూమ్ పైన 2nd ఫ్లోర్, అస్సినాపురంలోనే. ఓకేనా. మనం అమ్మే బ్రాండ్ నేమ్ వచ్చేసి టచ్ ప్లేస్ అండి. ఇంకొకటి ఏంటంటే, మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి మధ్యలో గిఫ్ట్స్ ఇట్లా ఉంటాయి చాలా వరకు. ఓకేనా, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మన టచ్ ప్లేస్ బ్రాండ్ అండి. టచ్ ప్లేస్ మేడ్ ఇన్ ఇండియా. ఇది ఢిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. 1 ఇయర్ వ్యారంటీతో వస్తుంది. రేట్స్ మాత్రం చాలా రీజనబుల్ ఉంటుందండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి టచ్ ప్లేస్ బ్రాండ్ అన్నట్టు 1 ఇయర్ వ్యారంటీతో వస్తుంది మీకు. ఓకేనా, చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం 24 నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 24 ఇంచెస్. ఇది 24 ఇంచెస్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 4800. ఇది వచ్చేసి స్మార్ట్ కాదు, నార్మల్ టీవీ. ఇది జస్ట్ అంటే ఛానల్స్ పెట్టుకొని చూసుకోవాలి. మనకు టీవీ లాగా యూజ్ చేసుకోవడానికి. మనకి యూట్యూబ్ కానీ అట్లాంటివి ఏం రావు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది 32 వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసుకోవచ్చు, ప్లే అవుతుంది, ఇక్కడ రన్ అవుతుంది కదా, ఇదండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 7500 రూపీసే. 1 ఇయర్ వ్యారంటీతో వస్తుంది. 7500. దానికి మనకు ఒక స్మార్ట్ వాచ్ ఇట్లా వస్తుందండి. స్మార్ట్ వాచ్ ఉంటుంది. దానికి వాల్కి ఫిట్ చేసుకోవడానికి వాల్ మౌంట్ ఇట్లా ఇస్తాం మనము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 43లోకి వెళ్ళొచ్చు. మనకు 43లో 4 మోడల్స్ ఉన్నాయి. 4 మోడల్స్లో ఆండ్రాయిడ్ బేస్లో 2 మోడల్స్ ఉన్నాయి, వెబ్ ఓఎస్లో 2 ఉన్నాయి. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ అండి. ఆండ్రాయిడ్లో ఇది 1 GB ర్యామ్, 8 GB స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో గూగుల్ అసిస్టెన్స్ లేదు, బ్లూటూత్ ఆప్షన్ లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హెచ్డి క్లారిటీ. ఇది దీని కాస్ట్ వచ్చేసి 13,000 రూపీస్ ఉంటుందండి. 13,000. దీనికి మాత్రం 5 ఐటమ్స్ ఉంటాయి అది తీసుకున్న వాళ్ళకి. స్టెబిలైజర్ ఉంటుంది, వాల్ మౌంట్, సెటర్ బాక్స్ స్టాండ్, 3 మీటర్స్ HDMI కేబుల్, సేమ్ ఒక స్మార్ట్ వాచ్ ఉంటుంది. ఇది వద్దు మనకు ఏదైనా హోమ్ థియేటర్ లాంటిది కావాలి అనుకుంటే ఇది ఒకటి ఎంజెడ్ కంపెనీలో బార్ వస్తుందండి, చూసుకోవచ్చు. మనం ఈ బార్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే స్క్రీన్ గార్డు, ఇక్కడ స్క్రీన్ గార్డు ఉంది కదా, టీవీకి స్క్రీన్ గార్డ్ అంటే డ్యామేజ్ కాకుండా స్క్రీన్ గార్డ్ ఇట్లా వేసుకోవచ్చు. ఇది మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే 2400 రూపీస్ ఉంటుంది. ఓకేనా. ఈ స్క్రీన్ గార్డ్ అని తీసుకోవచ్చు. ఇది అవసరం లేదు, ఇంకొకటి హోమ్ థియేటర్ లాంటిది ఇంకేమైనా కావాలనుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జీబ్రానిక్స్లోనే ఈ జీబ్రానిక్స్లోనే ఏంటంటే 13,000 చెప్పాను కదా, 13,500 అవుతుంది తీసుకుంటే. ఐటమ్స్ ఏవి రావు, ఒక వాల్ మౌంట్ వస్తుంది. 13,500 రూపీస్ అవుతుంది తీసుకుంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఆండ్రాయిడ్లోనే ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఆండ్రాయిడ్లోనే ఇది ఏంటంటే 4K సపోర్టెడ్. ఇది ఫుల్లీ 4K కాదు, 4K సపోర్ట్ చేస్తుంది. ప్లస్ దీంట్లో గూగుల్ అసిస్టెన్స్ ఉంది, బ్లూటూత్ ఆప్షన్ ఇట్లా ఉంది. ఇది వచ్చేసి 14,000. దీనికి ఇట్లా మనకు సేమ్ ఐటమ్స్ ఇందాక ఏవైతే చెప్పానో అవే వస్తుంది. 1 ఇయర్ వ్యారంటీతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్ ఓఎస్లో చూసుకోవచ్చు అండి. వెబ్ ఓఎస్లో ఇక్కడ వెబ్ ఓఎస్ ఉంది కదా, మ్యాజిక్ రిమోట్తో వస్తుంది. వెబ్ ఓఎస్ అంటే ఎల్జీ వాళ్ళు డిజైన్ చేసిందండి, చాలా బాగుంటుంది. ఎల్జీలో ఏదైతే ఓఎస్ ఉంటుందో దీంట్లో ఇట్లా అదే ఓఎస్ ఉంటుంది. మ్యాజిక్ రిమోట్, ఇట్లా కర్సర్ రిమోట్ వస్తుంది. మన సిస్టమ్ మౌజ్ ఎట్లా వాడతాం అట్లా ఉంటుంది. ఓకేనా. దీంట్లో ఎయిర్ ప్లే కానీ అన్నీ ఉంటాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, 4G 5G కనెక్టివిటీ ఉంటుంది. దీనికి చాలా బాగుంటుంది. టీవీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, చూసుకోవచ్చు. మనం పిల్లలకి ఇట్లా చాలా ఈజీ ఉంటుంది. ఇది వచ్చేసి హెచ్డి అండి. మనకి హెచ్డి ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ 1080 అనమాట కదా, ఇది హెచ్డి అన్నట్టు. దీంట్లోనే 2160 వస్తుంది. దీనికి డబల్ వస్తుంది, అది 4K టీవీ అన్నట్టు. ఇది హెచ్డీలో రన్ అవుతుంది మనకి. దీనికి ఇలా సేమ్ ఆఫర్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 15,500 రూపీస్లో ఉంటుంది. ఓకేనా. 1 ఇయర్ వ్యారంటీ ఉంటుంది దానికి ఇట్లా. నెక్స్ట్ దాంట్లోనే 4K టీవీ, వెబ్ ఓఎస్లోనే 4K టీవీ. ఇది వచ్చేసి ఒరిజినల్ 4K అండి. అయితే మీకు ఫుల్ హెచ్డీకి 4K కింద చెప్పాను కదా, ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇగో దాంట్లో ఇందాక చూసిన దాంట్లో మీకు 1080 వచ్చింది. దీంట్లో చూడండి ఒకసారి 2160 ప్లే అవుతుంది. 2160 వస్తేనే మనకి 4K టీవీ అండి. బయట మీరు మార్కెట్లలో కొన్ని మార్కెట్లలో చూస్తుంటారు హైదరాబాద్లోనే. మీకు యూట్యూబ్లోకి వెళ్ళి 4K వీడియోస్ అని కొడితే దాంట్లో వస్తాయి, కానీ మన టీవీ ఉండేది హెచ్డీ క్లారిటీ ఉంటుంది. అప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇట్లా 2160 ఉంటేనే 4K. 1080 వచ్చింది అనుకోండి ఫుల్ హెచ్డీ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4K వీడియోస్ అని ప్లే చేసి యూట్యూబ్లో ఇది 4K వీడియో 4K టీవీ అని చెప్తున్నారు. అట్లాంటివి చాలా జరుగుతున్నాయి, మోసపోకండి. ఇంకొకటి ఏంటంటే 40ని 43 అని చెప్పి అమ్ముతున్నారు, 43ని 46 అంటున్నారు. 46 అనేది ఇంతవరకు ఎక్కడ సైజ్ అనేది ఉండదండి. మీకు 46 అని చెప్తుండే మెజర్మెంట్ తీసుకుపోయి చూడండి ఒకసారి, అది 46 ఉండదు, 43 ఉంటుంది. బాక్స్ల మీద 46 అని మెన్షన్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. దాంట్లో ఏంటంటే వాడు ఆండ్రాయిడ్ టీవీ పెట్టి
55 ఇంచెస్ అని చెప్పి 22,000 చెప్తున్నాడు. 50 ఇంచెస్ అది ఆండ్రాయిడ్, అది వచ్చేసి 20,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. వాడు 55 అని చెప్పి 22,000 చెప్తుండు. దానికి ఇంకా ఐటమ్ సీట్లో పెట్టిండు. అట్లాంటి ఫేక్. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఆండ్రాయిడ్ అనేవి అవాయిడ్ చేయండి. ఆండ్రాయిడ్ అనేవి కొంచెం స్లో ఉంటాయి. ఇప్పుడు వచ్చినాయి మొత్తం వెబ్ ఓఎస్, గూగుల్ టీవీ బాగా రన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి 4K ఒరిజినల్. దీని క్లారిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. సౌండ్ ఇట్లా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ 20,000 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు మన టవర్ స్పీకర్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, టచ్ ప్లస్ కంపెనీలోనే మన టవర్ స్పీకర్ వస్తుంది. చాలా బాగుంటుంది దీని సౌండ్ ఇట్లా. ఇది వద్దు అనుకుంటే మనకు వింగ్స్ కంపెనీలో ఇది ఆన్లైన్లో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. 5,000 రూపీస్ ఉంటుంది మీకు. సెంటర్ స్టేజ్ 1000 మోడల్. ఇది వింగ్స్ కంపెనీలో వస్తుంది. దీని కాస్ట్ మీకు ఆన్లైన్లో 5,000 రూపీస్ ఉంటుంది. మన స్టోర్లో పర్చేస్ చేస్తే 4,500 రూపీస్ ఉంటుంది. ఇది ఏంటంటే దీనికి ఇస్తామన్నట్టు. అది స్పీకర్ వద్దు అనుకుంటే అదని తీసుకోవచ్చు. దాంతోపాటు 20,000 రూపీస్ ఉంటుంది. ఏం అవసరం లేదు, ఓన్లీ టీవీ కావాలనుకుంటే 17,000 రూపీస్లో మీకు 4K వెబ్ ఓఎస్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం 50 ఇంచెస్లోకి వెళ్ళొచ్చు. 50లో ఇట్లా మన దగ్గర ఆండ్రాయిడ్ ఇట్లాంటి అమ్మట్లేదు. 50లో 4K టీవీస్ ఆండ్రాయిడ్ తీసేసాం. ఆండ్రాయిడ్ అనేవి అసలు నిజంగా చెప్పాలంటే చాలా స్లో ఉంటాయండి. 43 ఇట్లాంటివి నడుస్తాయి మామూలు, కానీ ఈ పెద్ద టీవీలకు ఆండ్రాయిడ్లోకి వెళ్ళొద్దు. ఇక్కడ రన్ అవుతుంది చూసుకోవచ్చు మనం. ఇదే వెబ్ ఓఎస్లో చాలా బాగుంటాయి టీవీ. వెబ్ ఓఎస్లో 50 ఇంచెస్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 25,000 రూపీస్ ఉంటుంది. దీనికి ఇట్లా సేమ్ ఆఫర్స్ వస్తాయి. ఆ 5 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. ఓకేనా. వద్దు అనుకుంటే స్క్రీన్ కార్డ్ అయినా తీసుకోవచ్చు. దీని కాస్ట్ 25,000, 1 year వ్యారంటీ ఉంటుంది. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ 55లోకి వెళ్ళొచ్చు. 55లోనే వెబ్ ఓఎస్ మోడల్ ఇది. ఇక్కడ ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 55 అండి. 55లో మనకి కాస్ట్ వచ్చేసి 29,900 ఉంటుంది. ఇది వెబ్ ఓఎస్ అనేది ఎల్జీ ఓఎస్. మీకు రిమోట్ కంట్రోల్ చేసుకోవడానికి ఇట్లా మనకు ఎల్జీ థింక్ యాప్లోకి వెళ్ళి ఇట్లా రిమోట్ కంట్రోల్ చేసుకోవచ్చు. మన మొబైల్లో ఎల్జీ థింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని. ఇగో మనకు ఎయిర్ ప్లే ఇట్లా ఉంటుంది. ఎల్జీ ఛానల్స్ వస్తాయి. ఇగో చూసుకోవచ్చు, ఎల్జీ థింక్. ఈ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి ఇట్లా మనం. చాలా బాగుంటుంది టీవీ మాత్రం, ఎక్సలెంట్ ఉంటుంది. ఓకేనా. ఈ వెబ్ ఓఎస్లోనే చాలా బాగుంటాయి. మనం చాలా వరకు వెబ్ ఓఎస్ అనేది చాలా సేల్ చేసాము. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి గూగుల్ టీవీ అండి. 55లోనే గూగుల్ టీవీ. వెబ్ ఓఎస్ వచ్చేసి 29,900. దానికి మాత్రం 5 ఐటమ్సే ఉంటాయి, అవి రెగ్యులర్వి. ఇంకొకటి వచ్చేసి ఇది గూగుల్ టీవీ అండి. వెబ్ ఓఎస్కి గూగుల్ టీవీకి డిఫరెన్స్ ఏంటంటే, మీకు వెబ్ ఓఎస్లో సర్టిఫైడ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవే డౌన్లోడ్ అవుతాయి. అంటే మనం ఐఫోన్లో ఎలా అవుతాయో సేమ్ అలా అన్నట్టు సర్టిఫైడ్ యాప్స్ అవుతాయి. దీంట్లో ఏంటంటే ఎనీ యాప్ డౌన్లోడ్ అవుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇట్లా డౌన్లోడ్ అవుతాయి. మనకు వెబ్ ఓఎస్లో అట్లా కావు. దీని కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. 31,500 రూపీస్ ఉంటుంది. చాలా బాగుంటుంది టీవీ మాత్రం, ఎక్సలెంట్ ఉంటుంది. దీనికి టవర్ స్పీకర్ వస్తుంది మనకు. ఈ టవర్ స్పీకర్ అని తీసుకోవచ్చు. ఇందాక చూసారు కదా వింగ్స్ కంపెనీలో సెంటర్ స్టేజ్ 1000 మోడల్, అదని తీసుకోవచ్చు. చూసుకోవచ్చు. దీని క్లారిటీ ఇలా చెక్ చేసుకోవచ్చు మీరు. దీంట్లో 2GB ర్యామ్, 12GB స్టోరేజ్ ఉంటుంది మనకి గూగుల్ టీవీలో. మన గూగుల్ టీవీ అనేది 55లో 65లో అవైలబుల్ ఉన్నాయండి. ఓకేనా. ఇంకా వేరే సైజులలో లేవు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 65. ఇది వచ్చేసి TV9లో చూస్తున్నాం మనం. TV9 అనేది ఇది అనేది ఎల్జీ ఛానల్స్. అంటే మనం ఆన్లైన్ నుంచే ఛానల్స్ చూస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నెట్ వాడుతున్నామో ఆ ఇంటర్నెట్ నుంచే డైరెక్ట్ చూసుకోవచ్చు. ఎల్జీ ఛానల్స్ అని ఉంటాయి మనకు. వెబ్ ఓఎస్లోనే వస్తుంది అది. దాంట్లో నుంచి TV9 చూస్తున్నాం ఇక్కడ మనం చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ టీవీలో. ఇది వచ్చేసి మనకు 65లో 43,000 రూపీస్ ఉంటుంది. 43,000 65లో. మనకి 65లో గూగుల్ టీవీ కావాలనుకుంటే 44,000 ఉంటుంది. దీంట్లోకి ఇట్లా సేమ్ టవర్ స్పీకర్ అని తీసుకోవచ్చు. వింగ్స్ కంపెనీలో అది ఉంది కదా బార్, అదని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం 75కి వెళ్ళొచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు 75. ఇక్కడ రన్ అవుతుంది చూసుకోవచ్చు 75. ఇది ఇది సౌండ్ ఇట్లా చాలా బాగుంటుంది అండి టీవీది.
ఇది 75 ఇంచెస్. దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 80,000 రూపీస్ పడుతుంది. వెబ్ఓఎస్ మోడల్ ఇది ఇట్లా సేమ్ మనకు. దీంట్లో ఓటీటీ యాప్స్ ఇట్లా చాలా క్లియర్గా ఉంటాయి అన్నీ. 4K టీవీ ఇది ఇట్లా 4K టీవీ చూసుకోవచ్చు. ఓటీటీ యాప్స్ ఇట్లా వస్తాయి మనకి. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, G5, జియో సినిమా, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, యాపిల్ టీవీ యాప్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి హోమ్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఎల్జీ ఛానల్స్ వస్తాయి దీంట్లో. ఇట్లా మీకు చాలా బాగుంటుందండి. టీవీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇది ఇట్లా. మీకు దీంట్లోనే మనకు సైజులో వచ్చేసి 24 నుంచి స్టార్ట్ అవుతాయి. 24 వచ్చేసి 4,800, 32 స్టార్ట్ అవుతుంది 7,500, 43లో 4 మోడల్ చెప్పాను మీకు 13,000, 14,000, 15,500, ఒకటి వచ్చేసి 20,000. నెక్స్ట్ వచ్చేసి 50 ఇలా చెప్పాను వెబ్ఓఎస్ మోడల్, అది వచ్చేసి మనకి 25,000 పడుతుంది. నెక్స్ట్ 55లో చెప్పాను వెబ్ఓఎస్ వచ్చేసి మనకి 55లో 29,900, గూగుల్ టీవీ వచ్చేసి 31,500. నెక్స్ట్ వచ్చేసి మనకి 65లో వెబ్ఓఎస్ వచ్చేసి 43,000, గూగుల్ టీవీ వచ్చేసి మనకి 44,000. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత 65 తర్వాత 70 వస్తుంది కానీ 70 స్టాక్ లేదు. 75 ఇది వచ్చేసి 80,000 రూపీస్. దీంతో పాటు మనకి జీబ్రానిక్స్లో హోమ్ థియేటర్ వస్తుందండి. 3900 మోడల్ హోమ్ థియేటర్ ఇట్లా ఇస్తాం దీంతో పాటు, ప్లస్ వాల్ మౌంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే 86 దొరుకుతుంది మన దగ్గర, అది వచ్చేసి 1,20,000. దానికి ఇట్లా హోమ్ థియేటర్ ఫ్రీగా వస్తుంది. F&D కంపెనీ మనకి చూసుకోవచ్చు. 1 year వ్యారంటీ ఉంటుంది. మీకు ఎక్కడైనా డెలివరీ ఉంటుంది చూసుకోవచ్చు అండి. మన బ్రాండ్ వచ్చేసి టచ్ ప్లస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ టీవీస్ అన్నట్టు. ఇది వెబ్ఓఎస్ అనేది OLED, గూగుల్ టీవీ అనేది QLED అండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి QLED గూగుల్ టీవీ, ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన టచ్ ప్లస్లో ఉన్న టవర్ స్పీకర్ చూడొచ్చు మనకి గూగుల్ టీవీది. మన బ్రాండ్ నేమ్ వచ్చేసి టచ్ ప్లస్. ఇగో ఇక్కడ R అని ఇట్లా ఉంటుందండి, రిజిస్టర్ బ్రాండ్ మనది. ఓకేనా, మన ఏ బ్రాండ్ పడితే అవి లోకల్ స్టిక్కర్లు పెట్టి అమ్మే అదైతే కాదు. మార్కెట్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క కంపెనీ స్టిక్కర్లు పెట్టి ఇట్లా అమ్ముతున్నారు. 1 year వ్యారంటీ ఉంటుంది మనది. ఇంకొకటి ఏంటంటే మీరు బయట చూస్తుంటారు 1+4 years అని చెప్తారు వాళ్ళు. 1+4 years, 1+3 years అనేది ఫేక్. అవి ఏంటంటే 1 year ఫుల్ వ్యారంటీ ఇస్తారు, నేను ఎలా ఇస్తున్నానో అలా ఇస్తారు. 4 years, 3 years అనే వాళ్ళు నెక్స్ట్ దాంట్లో లాజిక్ ఉంటుంది. ఏంటంటే 1+4 years అన్నప్పుడు ఆ 4 years ఏదైతే ఉంటుందో సర్వీస్ వ్యారంటీ ఇస్తారు. సర్వీస్ వ్యారంటీ అంటే చిన్న మీకు 1 year తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దాంట్లో బ్యాక్ లైట్స్ స్ట్రిప్స్ ఉంటాయి, ఆ స్ట్రిప్స్ ఇట్లా పోయింది అనుకోండి 220 రూపీస్ ఉంటుంది దాని కాస్ట్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే మీకు వాళ్ళు సేల్ చేసినప్పుడు లాభం పొందుతారు, ప్లస్ సర్వీస్ చేసినప్పుడు ఇట్లా లాభం వస్తుంది వాళ్ళకి. అంటే 2 విధాలుగా నష్టపోతారు మీరు. అంటే ఫస్ట్ సేల్ చేసినప్పుడు మీకు ఎంత వస్తుందని మీకు తెలియదులేండి, దాని గురించి వదిలేస్తాండి. సర్వీస్లో మాత్రం నష్టమే ఉంటుంది తప్ప లాభం ఉండదు. ఓకేనా, వ్యారంటీవి 1+3 years, 1+4 years అట్లాంటివి నమ్మకండి, మొత్తం లాసే ఉంటుంది. ఇంకోటి మన దగ్గర టీవీవి స్క్రీన్ గార్డ్స్ ఇట్లా దొరుకుతాయండి. టీవీకి మీకు ఏమన్నా కాకుండా పిల్లలకి ఇట్లా ఉంటే కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కదా, అట్లా స్క్రీన్ గార్డ్స్ ఇట్లా ఫైబర్లో వస్తాయి, చాలా బాగుంటుంది. ఇది ఫైబర్లో వస్తుంది. ఇది మన దగ్గర వచ్చేసి ఇది 32, 43, 50, 55, 65 అవైలబుల్ ఉంటాయి స్క్రీన్ గార్డ్స్ వచ్చేసి. ఓకేనా, ఇంకోటి మన దగ్గర హోమ్ థియేటర్లు ఇట్లా ఉంటాయి, సౌండ్ బార్లో దొరుకుతాయి మనకు. సోనీలో ఉన్నాయి, జీబ్రానిక్స్లో ఎక్కువ మేము జీబ్రానిక్స్ అమ్ముతాం. సోనీలో ఇట్లా ఉన్నాయి, S20 ఉంది, S40 మోడల్ ఉంది. ఓకేనా, మీకు చాలా వరకు మన దగ్గర టవర్ స్పీకర్స్ ఉంటాయి, విత్ మైక్తోని వస్తాయి, చాలా బాగుంటాయి మన దగ్గర. ఓకేనా, 1 year వ్యారంటీతో ఉంటాయి. ఎక్కడైనా మేము డెలివరీ చేయగలమండి. చెప్పాను కదా, ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 స్టేట్స్కి మనం డెలివరీ చేస్తాం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా వరకు ఎంతో కస్టమర్ తీసుకెళ్లారు ఇంతవరకు మన దగ్గర, ఎంతోమంది సాటిస్ఫై మన దగ్గర 1.5 year నుంచి మనం సేల్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే మీకు. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో కొత్తగా, దాంట్లో కొంతమందిని 50K అట్లా వెళ్ళినాం అనుకోండి. ఎగ్జాంపుల్ మాకైతే ఆల్రెడీ ఇన్స్టాలో ఛానల్ ఉంది, 54K వరకు ఉన్నారు అక్కడ మన ఇన్స్టాలో. MB స్మార్ట్ జోన్ అని ఉంటుంది. మనల్ని ఇట్లా ఈ ఛానల్ని ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇట్లా 50K వెళ్ళినాం అనుకోండి, దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి మనకి ట్రాలీ స్పీకర్ ఉంది కదా, ట్రాలీ చాలా బాగుంటుందండి ట్రాలీ. ఇది వచ్చేసి వాళ్ళ ఒకరికి సెలెక్ట్ చేసి గివ్ అవే ఇస్తాను. ఇది చూసుకోవచ్చు. ఈ ట్రాలీ మాత్రం ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రాలీ తీసుకోవచ్చు. అందులో ఒకరిని సెలెక్ట్ చేసి ఇస్తాను. ఓకేనా.